అరకు ఉత్సవం మంత్రులు కందులు దుర్గేష్, సంజయరాణి ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ పరిశీలించి గిరిజనులతో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రులు ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ సంకల్పమన్నారు. జైల్, జంగిల్, జమీన్ స్ఫూర్తితో అరకును పర్యావరణహిత పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పారు. ఇవాళ మీకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం చాలా కార్యక్రమాలని చేపట్టాల్సి ఉంది. ఈ మాట రాజకీయంగా చెప్పేది కాదు కానీ ఒక మాట అయితే చెప్పాలి. 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో పర్యావరణం అనేటువంటిది కానీ పర్యాటకం అనేటువంటిది కానీ పూర్తి స్థాయిలో నాశనమైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ అందుకే మనం స్వదేశీ దర్శన్ 2O కింద, ప్రసాద్ స్కీమ్ కింద, సాస్కీ కింద, సిబిడిటి తదితర స్కీముల కింద దాదాపు 450 కోట్ల నిధులను తీసుకొచ్చి పర్యాటక అభివృద్ధిని ఈ రాష్ట్రంలో చేస్తా ఉన్నాం. అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టు, సూర్యలంక బీచ్ అభివృద్ధి, నాగార్జున సాగర్, అహోబిలం, అరకు, అన్నవరం తదితర ప్రాంతాలను అభివృద్ధి చేస్తా ఉన్నాం. మీ పక్కనే ఉన్నటువంటి బొర్రా గుహలు, ఆ బొర్రా గుహలకి రమారమి 29 కోట్లు అంటే ఇంచుమించుగా 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వాటి ద్వారా బొర్రా గుహలను అభివృద్ధి చేయడానికి, తద్వారా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పర్యాటకులకి ఆనందాన్ని కల్పించడానికి, ఆనందం మాత్రమే కాదు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన వర్గాల వారు ఉన్నారో వారందరికీ కూడా ఉపాధి కల్పన చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాల్ని రూపొందిస్తున్నాం అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అభివృద్ధి చెందడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి, ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక కేంద్రం మరికాస్త సుందరంగా తీర్చిదిద్దడానికి ఏర్పాటు చేసినవే ఈ అరకు ఉత్సవాలు. అరకు అంటే ఆంధ్ర ఊటీ. ఈ ఆంధ్ర ఊటీని చూడడానికి దేశ విదేశాల నుంచి, వివిధ మండలాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసి మన అరకు అందాలను చూసుకొని వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో మనం ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానీ ఇంకా సరిపోలేదని, వాటి కోసం ప్రత్యేకమైన సౌకర్యాలని ఏర్పాటు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన అందరి అభిమాన హీరో మన అన్న పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం వస్తున్నారు. ఆయన కూడా ఇక్కడికి వచ్చి మన అరకు ఉత్సవాల్లో భాగం పంచుకుంటారు. ఇప్పుడు ఉంటున్న ఇవాళ నుంచి స్టార్ట్ చేసి 29th, 30, 31st అండ్ 1st ఆఫ్ ఫిబ్రవరి వరకు కూడా ఈ అరకు ఉత్సవము నెక్స్ట్ 3 days ఇది కూడా జరుగుతుంది. ఇది మనం ఈ టూరిజం అని ఒక ముఖ్యమైన ఒక ఎకనామిక్ ఇండికేటర్గా తీసుకొని మన ప్రాంతంని అభివృద్ధి చేయడానికి కోసము వివిధ సదుపాయాలు, మామూలు సదుపాయాలు ఇంప్రూవ్మెంట్ చేయడం కానీ, వివిధ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ఇదన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా లాస్ట్ 10 సంవత్సరాలు చూస్తే ఒక 20-25 లక్షలు మంది వచ్చిన ఒక టైం నుంచి ఇప్పుడు 72 లక్షలు మంది ఫుట్ఫాల్స్ వచ్చిన ఒక సందర్భం రావడం జరుగుతుంది. దీన్ని మనం మెరుగుపరచడానికి కోసము ఇక్కడ పర్యాటకులు వచ్చిన వాళ్ళకి మనం ఒక హోటల్స్ ఏర్పాటు చేయడానికి దాదాపుగా 150 హోటల్స్ అండ్ రిసార్ట్స్లో దాదాపుగా ఒక 3000 కంటే పైన రూమ్స్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఒక లోకల్ టూరిస్టులు మాత్రం కాకుండా ఇంకా మన అంతర్రాష్ట్రీయ లెవెల్లో కూడా టూరిస్టులు రావడం మొదలుపడడం మీరందరూ కూడా చూడడం జరుగుతుంది.